ఎట్టకేలకు మౌనం వీడారు ఆ సీనియర్ లీడర్. ఏడాది తర్వాత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి చర్చకు దారితీశారు. రాజకీయాల్లో అపర చాణక్యునిగా పేరుగాంచిన ఆయన తన పంథా మార్చి సరికొత్త స్టైల్లో పాలిటిక్స్ చేయబోతున్నారట. రాజకీయాలొద్దు, ప్రజా సంక్షేమమే ముద్దంటూ కొత్త బాణీ వినిపిస్తున్నారు. కొంతకాలంగా రాజకీయాలకు ఆమడ దూరంలో ఉంటున్న ఆయన తెర వెనుక చక్రం తిప్పుతున్నారట. ఇంతకు ఎవరా సీనియర్ నేత? ఆయనేస్తున్న స్కెచ్లేంటి? మౌనం వీడిన మాజీ మంత్రి ధర్మాన సిక్కోలు పాలిటిక్స్ లో తన మార్క్ ఉండేలా ప్లాన్. తెర వెనుక చక్రం తిప్పుతున్న ధర్మాన అతిగతి లేని పార్టీలోకి వెళ్లనంటూ ప్రకటనలు. జిల్లా అభివృద్ధిపై ప్రజా పోరాటమంటూ కొత్త రాగం. సిక్కోలు సిన్సియర్ సీనియర్ పొలిటీషియన్ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఏడాది తరువాత మౌనం వీడి మదిలో మాటను చెప్పేశారు. పార్టీ ఆదేశానుసారం తాను లోక్సభకో రాజ్యసభకో వెళతానంటున్నారు. అవేవీ కుదరకపోతే సాధారణ కార్యకర్తగా జెండా మోసుకుని తిరుగుతానని, అంతేగాని అతిగతి లేని పార్టీలోకి వెళ్లనంటూ గట్టిగానే చెప్పుకొచ్చారు. తాను పని చెయ్యలేకపోతే మరో వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమిస్తామన్నారు. సంవత్సర కాలంగా శ్రీకాకుళం వైసీపీ చేపట్టిన కార్యక్రమాలన్నింటికీ దూరంగా ఉంటూ వచ్చారు ధర్మాన. కానీ బాబు షూరిటీ, మోసం గ్యారంటీ, రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో వైసీపీ చేపట్టిన విస్తృత స్థాయి సమావేశంలో తళుక్కుమన్నారు. రాను రాను అంటూనే కార్యక్రమానికొచ్చిన ధర్మాన కార్యకర్తలకు ఫుల్ బూస్టింగ్ ఇచ్చి మరీ జోష్ నింపారు. తన గురించెవరూ ఆలోచించొద్దన్న ఆయన త్వరలో యాక్టివ్ అవుతానని, ఆరోగ్యం వంటి వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉంటున్నానని చెప్పుకొచ్చారు. క్యాడర్ మాత్రం కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలని దిశానిర్దేశం చేశారు. 2024 ఎన్నికల తరువాత ధర్మాన ప్రసాదరావు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అధినేత జగన్ ఎంత చెప్పినా సీనియర్ నేతలైన రీజనల్ ఇన్ఛార్జీలు బొత్స సత్యనారాయణ, కన్నబాబు కూడా అనేక సార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా తగ్గేదలే అన్నారు ధర్మాన. 2 ఏళ్ల వరకు తాను రాజకీయాలు మాట్లాడబోనన్న ఆయన ఎట్టకేలకు ఏడాది తరువాత మౌనం వీడి తన పొలిటికల్ ప్లానింగ్ ఏంటో చెబుతూనే కూటమిపై విమర్శల దాడి చేశారు. అయితే తన ప్రసంగంలో రాజకీయ కొత్త పంథాను బయటపెట్టారు ధర్మాన. జిల్లా అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేసిన పార్టీనే లేదని, 50 ఏళ్లు గడిచినా వంశధార ప్రాజెక్టును నిర్మించుకోలేకపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ జగన్లే కొద్దో గొప్పో జిల్లాకు న్యాయం చేశారని, అయినా వెనకబడే ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. జిల్లా అభివృద్ధి కోసం తన పోరాటం సాగుతుందంటూ ధర్మాన ప్రకటించడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యర్థులపై విమర్శలు మాని జిల్లాలో సమస్యలపై పోరాటం మొదలు పెట్టాలంటూ ధర్మాన పిలుపునివ్వడం పొలిటికల్ హాట్ టాపిక్ అవుతోంది. సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి టీడీపీని దెబ్బకొట్టి ప్రజల్ని తమ వైపు తిప్పుకోవాలనేది ధర్మాన వ్యూహమట. సిక్కోలు సీనియర్ లీడర్ వేస్తున్న కొత్త ప్లాన్లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.